పార్లమెంటరీ కమిటీస్. సో పార్లమెంటరీ కమిటీస్ అనేవి పార్లమెంట్కి ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం అవసరమైతే పార్లమెంట్ ఇంట్రడ్యూస్ చేస్తుంది, లేదా స్పీకర్ పార్లమెంటరీ కమిటీ కావాలనేసి స్పీకర్ ఒక కమిటీని నామినేట్ చేస్తే అప్పుడు కూడా పార్లమెంటరీ కమిటీ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ కమిటీ అంటే స్పీకర్ నామినేట్ చేసిన కమిటీ కాబట్టి ఈ కమిటీ అనేది స్పీకర్ కిందనే వర్క్ చేస్తుంది అనమాట. మనకి ఆర్టికల్ 105 ప్రివిలేజెస్ ఆఫ్ ఎంపీస్ గురించి చెప్తుంది, అండ్ ఆర్టికల్ 118 పార్లమెంట్ ప్రొసీజర్స్, రోజు కార్యక్రమాలని రెగ్యులేట్ చేయడానికి పార్లమెంట్కి పవర్ ఉంది అనేసి చెప్తుంది. సో ఈ రెండు ఆర్టికల్స్ ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే ఈ ఆర్టికల్ 105 ఇంకా 118 కింద పార్లమెంటరీ కమిటీస్ని ఫామ్ చేసే పవర్ అనేది ఉంటుంది. సో ఈ పార్లమెంటరీ కమిటీస్ 2 టైప్స్ ఉంటాయి. ఏంటిది అంటే యాడ్ హాక్ కమిటీ, ఇంకొకటి స్టాండింగ్ కమిటీ. సో ఈ యాడ్ హాక్ కమిటీ అనేది ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం ఇంట్రడ్యూస్ చేసి ఆ పర్పస్ పూర్తి అయిన తర్వాత ఆ కమిటీ కూడా ఎండ్ అయిపోతుంది అనమాట. అంటే ఇది ఒక టెంపరరీ కమిటీ అనమాట, ఒక స్పెసిఫిక్ కమిటీ, స్పెసిఫిక్ టైం పీరియడ్ మాత్రమే పనిచేసే కమిటీ అనమాట. ఎగ్జాంపుల్ వచ్చేసి రైల్వే కన్వెన్షన్ కమిటీ, జాయింట్ కమిటీ ఆన్ ఫుడ్ మేనేజ్మెంట్ ఇన్ పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్ ఎట్సెట్రా, ఇవన్నీ యాడ్ హాక్ కమిటీస్. రెండవది స్టాండింగ్ కమిటీ, ఇది పర్మనెంట్ కమిటీస్ అనమాట. ఎగ్జాంపుల్ ఫినాన్షియల్ కమిటీస్, పార్లమెంట్ డిపార్ట్మెంట్ స్టాండింగ్ కమిటీస్, సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీస్ ఎట్సెట్రా, ఇవన్నీ స్టాండింగ్ కమిటీస్. సో యాడ్ హాక్ కమిటీస్ అనేవి ఒక పర్పస్ పూర్తయిన తర్వాత ఆటోమేటిక్గా ఆ కమిటీస్ కూడా ఎండ్ అయిపోతాయి, అంటే టెంపరరీ కమిటీస్. స్టాండింగ్ కమిటీస్ అనేవి పర్మనెంట్ కమిటీస్ అనమాట. సో రీసెంట్గా కొన్ని పార్లమెంటరీ కమిటీస్ న్యూస్లో ఉన్నాయి. అవి ఏంటి అంటే ఫస్ట్ థింగ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. ఈ కమిటీ ఫస్ట్ టైం 1921లో ఎస్టాబ్లిష్ చేసినారు. మాంటెక్ కెంఫోర్డ్ రిఫార్మ్స్ తర్వాత ఈ కమిటీని ఎస్టాబ్లిష్ చేసిర్రు. దీంట్లో 22 మెంబర్స్ వరకు ఉండొచ్చు. 15 మెంబర్స్ వచ్చేసి లోక్సభ నుండి ఉండాలి అండ్ 7 మెంబర్స్ రాజ్యసభ నుండి ఉండాలి. ఈ కమిటీ మెయిన్ ఫంక్షన్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెవెన్యూ అండ్ ఎక్స్పెండిచర్ని ఆడిట్ చేయడం. నెక్స్ట్ వచ్చేసి ఎస్టిమేట్ కమిటీ. సో ఫస్ట్ టైం 1950లో ఫామ్ అయిందనమాట ఈ కమిటీ. అందులో 30 మెంబర్స్ లోక్సభ మెంబర్స్ ఉంటారు. దీన్ని మెయిన్ ఫంక్షన్ వచ్చేసి అడ్మినిస్ట్రేషన్లో ఎఫిషియన్సీని పెంచడానికి పాలసీస్ సజెస్ట్ చేస్తుంది ఈ కమిటీ, అండ్ పాలసీస్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనీ సరిగ్గా ఖర్చు పెడుతున్నారా లేదా, అంటే ఇంప్లిమెంట్ చేయడానికి పైసలు అవసరం ఉంటాయి కదా, సో ఆ పైసలు కరెక్ట్గా ఖర్చు పెడుతున్నారా లేదా అనేసి ఈ కమిటీ చెక్ చేస్తుంది, ఎస్టిమేట్స్ కమిటీ. నెక్స్ట్ వచ్చేసి పార్లమెంటరీ కమిటీ ఆన్ అఫీషియల్ లాంగ్వేజ్. సో రీసెంట్గా యూనియన్ హోమ్ అండ్ కోఆపరేషన్ మినిస్టర్ ఈ కమిటీకి చైర్పర్సన్ లాగా యునానిమస్గా రీఎలెక్ట్ అయినారు. సో అఫీషియల్ లాంగ్వేజెస్ యాక్ట్ 1963 కింద ఈ కమిటీని లాంచ్ చేసినారు. లోక్సభ నుండి 20 మెంబర్స్ ఉంటారు అండ్ రాజ్యసభ నుంచి 10 మెంబర్స్ ఉంటారు. టోటల్ 30 మెంబర్స్ ఉంటారు. సో ఈ మెంబర్స్ ప్రొపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టమ్ ద్వారా ఎలెక్ట్ అవుతారు. ఓకే, అఫీషియల్ పర్పస్కి హిందీ లాంగ్వేజ్ ఎంతవరకు యూజ్ చేస్తున్నారో ప్రోగ్రెస్ రిపోర్ట్ తయారు చేసి కొన్ని రికమెండేషన్స్ యాడ్ చేసి ఇస్తారనమాట ఈ కమిటీ వాళ్ళు. నెక్స్ట్ కమిటీ ఆఫ్ ప్రివిలేజెస్ ఆఫ్ రాజ్యసభ. సో ఈ కమిటీ గురించి తెలుసుకునే ముందు పార్లమెంటరీ ప్రివిలేజెస్ గురించి తెలుసుకోవాలి. పార్లమెంట్ ఇంకా పార్లమెంట్ మెంబర్స్ ఎఫిషియెంట్గా పని చేయాలి, వాళ్ళకి పని చేయాలంటే వీళ్ళకి ఈ పార్లమెంటరీ మెంబర్స్ వాళ్ళకి కొన్ని ప్రివిలేజెస్ అనేవి అంటే స్పెషల్ రైట్స్ అండ్ ఇమ్యూనిటీస్ ఇస్తారు. వీటిని పార్లమెంటరీ ప్రివిలేజెస్ అంటారు. సో ఈ పార్లమెంటరీ ప్రివిలేజెస్లో ఏవైనా బ్రెచెస్ అయితే వాటిని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఈ కమిటీ ఆన్ ప్రివిలేజెస్ ఆఫ్ రాజ్యసభ ఈ కమిటీని ఇంట్రడ్యూస్ చేసారనమాట. దీంట్లో రాజ్యసభ చైర్మన్ 10 మెంబర్స్ని నామినేట్ చేస్తారు. అదే లోక్సభ ప్రివిలేజెస్ కమిటీ అయితే లోక్సభ స్పీకర్ 15 మెంబర్స్ని నామినేట్ చేస్తారు. సో ఇది రాజ్యసభకి సపరేట్ ఉంటుంది, లోక్సభకి కూడా సపరేట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి క్యాబినెట్ కమిటీస్. సో ఈ కమిటీని
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ 1961 కింద ఎస్టాబ్లిష్ చేసిర్రు. కొన్ని స్పెసిఫిక్ ఇష్యూస్లో కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవడానికి ఈ కమిటీ హెల్ప్ అవుతుంది. సో దీంట్లో మేజర్గా క్యాబినెట్ మినిస్టర్స్ ఉంటారు, రేర్ కేసెస్లో నాన్ క్యాబినెట్ మినిస్టర్స్ కూడా ఉంటారు. సో ఇదన్నమాట పార్లమెంటరీ కమిటీస్ టాపిక్ గురించి.